హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు HTML పార్ట్ 11 ఇన్ తెలుగు. మనం ఈరోజు HTML ఫాంట్స్ గురించి తెలుసుకున్నాము. అంటే మనము ఇంతకుముందు ట్యూటోరియల్స్లో చెప్పుకున్నాము బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేయడం ఎలాగా అండ్ టెక్స్ట్ కలర్ని చేంజ్ చేయడం ఎలాగో. అయితే అది మనం యాట్రిబ్యూట్ని యూజ్ చేసి చేసాము, అది బాడీ యాట్రిబ్యూట్. సో దానివల్ల ఏంటంటే మన వెబ్ పేజ్ యొక్క టోటల్ కలర్ లేకపోతే టెక్స్ట్ యొక్క టోటల్ అంటే వెబ్ పేజ్లో ఉన్న టోటల్ టెక్స్ట్ కలర్ ఎట్ ఎ టైం చేంజ్ అవుతుంది. అలా కాకుండా ఒక సింగిల్ వర్డ్ కానీ, ఒక సింగిల్ లైన్ కానీ, ఒక సింగిల్ పారాగ్రాఫ్ కానీ సపరేట్గా మనకు కావాల్సినట్టు చేంజ్ చేయాలి అనుకుంటే మనం దానికోసము ఈ ఫాంట్స్ని యూజ్ చేస్తాము. అండ్ అలాగే ఫాంట్ సైజు కూడా బై డిఫాల్ట్గా వచ్చేసి ఫాంట్ సైజ్ 3 ఉంటుంది. అలా కాకుండా మనం సైజ్ని ఇంక్రీజ్ చేయొచ్చు లేదా డిక్రీజ్ చేయొచ్చు. దానికోసం కూడా మనం ఈ HTML ఫాంట్స్ని యూజ్ చేస్తాము. అండ్ ఇంకొకటి వచ్చేసి బై డిఫాల్ట్గా ఫాంట్ స్టైల్ వచ్చేసి షాన్ షెరీఫ్ ఉంటుంది. అది కాకుండా మనం టైమ్స్ న్యూ రోమన్, అల్జీరియన్, ఎలిఫెంట్ మనకు కావాల్సినట్టు మన స్టైల్ మనం యూజ్ చేసుకోవచ్చు HTML ఫాంట్ యూజ్ చేసి. అదంతా ఎలాగో ఈరోజు నేను చెప్తాను. Fonts play very important role in making a website more user friendly and increasing content readability. ఒక వెబ్సైట్ని ఇంకా కొంచెం నీట్గా అందంగా చేయడానికి మనం HTML ఫాంట్స్ని యూజ్ చేస్తాము. అండ్ కంటెంట్ రీడబిలిటీ కూడా దానివల్ల పెరుగుతుంది. HTML tag is used to add style, size and color to the text on your website. ఉన్న టెక్స్ట్ యొక్క కలర్ కానీ, సైజ్ కానీ, ఫాంట్ స్టైల్ కానీ చేంజ్ చేయడానికి మనం HTML ఫాంట్స్ని యూజ్ చేస్తాము. You can set content font size using size attribute. The range of accepted values is from 1 to 7. The default size of a font is 3. By default వచ్చేసి font size అంటే 3 ఉంటుంది. అండ్ మనము ఆ font sizeని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఆ వాల్యూస్ ఏంటంటే 1 నుంచి 7 వరకు. స్మాలెస్ట్ వాల్యూ వచ్చేసి 1 ఉంటుంది అండ్ లార్జెస్ట్ వాల్యూ వచ్చేసి 7 ఉంటుంది. ఈ 1 to 7 వాల్యూస్లో మనకు కావాల్సిన వాల్యూని మనం ఇన్సర్ట్ చేసి మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. వెల్కమ్ టు HTML. హియర్ ఐ ఆమ్ యూజింగ్ ఫాంట్ ట్యాగ్ అని ఒకటి రాశాను నేను. ఇక్కడ ఈ ఫాంట్ ట్యాగ్కి మాత్రమే నేను ఫాంట్ని అప్లై చేస్తున్నాను. ఫాంట్ ట్యాగ్, ఫాంట్ ఓపెన్ ట్యాగ్ అండ్ అలాగే ఇది క్లోజ్ ట్యాగ్. ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను. అండ్ దీంట్లో మనకు 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. అవేంటంటే ఒకటి ఫాంట్ సైజ్ని చేంజ్ చేయడానికి, ఒకటి ఫాంట్ ఫేస్ని చేంజ్ చేయడానికి అండ్ ఇంకొకటి ఫాంట్ కలర్ని చేంజ్ చేయడానికి. ఫస్ట్ ఇప్పుడు మనం ఫాంట్ కలర్ని చేంజ్ చేయడానికి చూద్దాం. ఫాంట్ కలర్ యాట్రిబ్యూట్ అండి ఇది ఒకటి. సో ఫాంట్ అట్రిబ్యూట్ కాబట్టి ఫాంట్ ట్యాగ్ లోపల ఇన్సర్ట్ చేస్తున్నాము. కలర్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్లో నేను రెడ్ కలర్ ఇస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనం ఓన్లీ ఫాంట్ ట్యాగ్కి మాత్రమే ఇది అప్లై చేస్తున్నాము. అండ్ కంట్రోల్ సేవ్, రన్, లాంచ్ ఇన్ క్రోమ్. ఇప్పుడు మనకు ఈ వెబ్ పేజ్లో వచ్చేసి చూడండి, వెబ్ పేజ్లో మనకు ఓపెన్ అయిపోయింది. వెల్కమ్ టు HTML యూజింగ్ HTML ఫాంట్ అండ్ ఓన్లీ ఈ ఫాంట్ ట్యాగ్ అనే దానికి మాత్రమే కలర్ అనేది రెడ్ కలర్లో వచ్చేసింది. ఎందుకంటే మనం ఇక్కడ ఫాంట్ కలర్ అనేది రెడ్ ఇచ్చేసాము. సో దీనివల్ల ఏంటంటే యూజ్ ఒక పర్టికులర్ వర్డ్ కానీ, ఒక పర్టికులర్ లైన్ కానీ, ఒక పర్టికులర్ పారాగ్రాఫ్ కానీ స్పెషల్గా కలర్ అప్లై చేయాలి అనుకున్నప్పుడు మనము ఈ ఫాంట్ ట్యాగ్ని యూజ్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు నేను చూడండి ఇది తీసుకుంటున్నాను, Ctrl+C కాపీ అండ్ ఈ HTMLకి కూడా నేను అప్లై చేస్తాను. Ctrl+V పేస్ట్ అండ్ క్లోజ్ ట్యాగ్ కూడా కాపీ చేసేసి పేస్ట్ చేసేసాను. ఇక్కడ నేను గ్రీన్ కలర్ ఇస్తున్నాను. Ctrl+S సేవ్ అండ్ రిఫ్రెష్. చూడండి, వెల్కమ్ టు HTML. HTML అనేదేమో గ్రీన్ కలర్లో వచ్చింది అండ్ ఇక్కడ ఫాంట్ ట్యాగ్ అనేదేమో రెడ్ కలర్లో వచ్చింది. సో ఇలా వెబ్ పేజ్ టోటల్ వెబ్ పేజ్కి ఒకే కలర్ కాకుండా ఒక్కో వాడికి ఒక్కో కలర్ మీ ఇష్టం ఎలా అయినా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను మీకు ఈజీగా అర్థం కావడానికి ఇక్కడ ఇంకొక వేరే కలర్ ఇస్తాను. Ctrl+S సేవ్. చూడండి, వేరే కలర్లో వచ్చేసింది. అలా మీకు కావాల్సిన కలర్ని మీరు కావాల్సిన వర్డ్కి కానీ, సెంటెన్స్కి కానీ, పారాగ్రాఫ్ కానీ, హోల్ పేజ్ కానీ మీకు ఎలా కావాలనుకుంటే అలా మీరు సెట్ చేసుకోవచ్చు. దానికోసం ఈ ఫాంట్ అనే ట్యాగ్స్ని యూజ్ చేస్తాం మనం. అండ్ నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చేసి ఫాంట్లో
ఫాంట్ ఫేస్ అన్నమాట. ఫేస్, ఈ ఫాంట్ ఫేస్ ఏంటంటే ఫాంట్ స్టైల్ని చేంజ్ చేయడానికి. బై డిఫాల్ట్గా అయితే మనకు ఈ వెబ్ పేజ్లో ఇలా వచ్చేస్తుంది కదండి మనకు ఫాంట్ స్టైల్ అనేది. అలా కాకుండా కొన్ని స్టైల్స్ ఉంటాయి కదా అప్లై చేసుకోవడానికి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. వర్డ్ ప్యాడ్ ఓపెన్ చేసి, వర్డ్ ప్యాడ్లో అయితే మీకు అన్ని ఏమేమి స్టైల్స్ ఉన్నాయో చూపిస్తుంది. ఇక్కడ పైన ఈ క్యాలిబ్రీ బోర్డ్ అని ఉంది, దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు వస్తున్నాయి కదండి ఇవన్నీ టోటల్, ఇవన్నీ స్టైల్స్ అన్నమాట. మనకు దీంట్లో నచ్చిన స్టైల్ని మనము అక్కడ ఫాంట్ ట్యాగ్ని యూజ్ చేసి మనం అప్లై చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏదైనా ఒక ట్యాగ్ని యూజ్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి ఇక్కడ ఓల్డ్ ఇంగ్లీష్ టెక్స్ట్ నీట్గా ఉండేది చూపిస్తాను. ఏదైనా చూడండి, ఏదో కర్సివ్ లైటింగ్ లాగా ఉంది. నేను దాన్ని తీస్తున్నాను. కన్స్ట్రా స్క్రిప్ట్ అంట, కాపీ చేసేసుకోవాలి దాన్ని. మళ్ళీ ఇక్కడ ఫాంట్ ఫేస్ అని ఉందా అక్కడ ఇన్సర్ట్ చేయండి అంతే. Ctrl+S సేవ్. ఇప్పుడు నేను ఓన్లీ ఫాంట్ ట్యాగ్ మాత్రమే ఇది అప్లై చేస్తున్నాను. అండ్ సేవ్ చేసేసి బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి ఈ ఫాంట్ ట్యాగ్ అనేది డిఫరెంట్గా వచ్చేసింది, ఒక డిఫరెంట్ స్టైల్ అలా అన్నమాట. మనకు కావాల్సిన విధంగా కావాల్సినట్టు మనకు కావాల్సింది మనం అప్లై చేసేసుకోవచ్చు. ఇలా ఫాంట్ ఫేస్ని యూజ్ చేసి. ఇప్పుడు అలా కాకుండా ఎలిఫెంట్ ఇంకొకటి పెట్టేస్తాను చూడు, ఆల్జీరియన్ అని ఒకటి ఇచ్చేసాను. Ctrl+S సేవ్. అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి ఫాంట్ ట్యాగ్ అనేది ఇప్పుడు వేరే స్టైల్లో వచ్చేసింది. సో ఇలా అన్నమాట మనకు కావాల్సిన విధంగా కావాల్సిన స్టైల్స్. మీకు ఈ స్టైల్స్ అన్నీ తెలియనక్కర్లేదు, వర్డ్ ప్యాడ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూపిస్తుంది లిస్ట్ మొత్తం. మీకు ఇలా కావాల్సిన స్టైల్ని మీరు తీసేసుకుంటే సరిపోతుంది. ఆల్జీరియన్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇలా మనకు కావాల్సిన విధంగా డిఫరెంట్ స్టైల్స్లో మనం సెట్ చేసుకోవడానికి ఫాంట్ ట్యాగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫాంట్ సైజ్ని కూడా చూపిస్తాను. Ctrl+S సేవ్. అయితే మనకు బై డిఫాల్ట్గా వచ్చేసి ఫాంట్ సైజ్ అనేది ఎంత కనిపిస్తుంది 3 అన్నమాట. దీని సైజు 3 కాకుండా మనము 1 to 7 వరకు చేంజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పేశాను యాక్సెప్టెడ్ వాల్యూస్ ఈజ్ ఫ్రమ్ 1 to 7. సో ఇప్పుడు నేను అవి ఎలా యూజ్ అవుతాయి, ఎక్కడ యూజ్ చేస్తామని చెప్తాను. ఇప్పుడు ఫాంట్ ఇది కూడా యాట్రిబ్యూటే కాబట్టి మనం ఫాంట్లో యూజ్ చేస్తున్నాము. సైజ్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ దాని వాల్యూ చేయాలి. డిఫాల్ట్ అయితే 3 ఉంటుంది కానీ నేను ఇప్పుడు 5 ఇస్తున్నాను. Ctrl+S సేవ్. అండ్ ఇక్కడ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేయకముందు ఇలా ఉంది చూడండి. ఇప్పుడు రిఫ్రెష్ చేశాక ఈ సైజ్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది చూడండి. ఫాంట్ సైజ్ అనేది మీకు ఈజీగా అర్థం కావాలంటే నేను పక్కన ఇంకొకటి రాస్తున్నా, మ్యాటర్ హెల్లో అని రాస్తాను పక్కన. Ctrl+S సేవ్ అండ్ రిఫ్రెష్. చూడండి మనం ఏ ట్యాగ్ యూజ్ చేయకపోతే ఫాంట్ సైజ్ అనేది ఇలా వస్తుంది. మనం ఇప్పుడు ఫాంట్లో సైజ్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేసి సైజ్ ఇంక్రీజ్ చేసాం కాబట్టి ఈ కంటెంట్ కన్నా ఈ కంటెంట్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది అలా అనమాట. అయితే దీంట్లో వచ్చేసి సైజ్ అనేది 1 to 7 ఉంటుంది కదా. 1 అనేది లీస్ట్ సైజ్ అనమాట. సేవ్ అండ్ రిఫ్రెష్. చూడండి ఇలా చిన్నగా రావడానికి మనం ఈ సైజ్ని యూజ్ చేస్తాము. అండ్ మనకు పెద్ద సైజ్ కావాలనుకుంటే హైయెస్ట్ వచ్చేసి 7 ఉంటుంది. సేవ్ అండ్ రిఫ్రెష్. చూడండి ఇలా హైయెస్ట్ సైజ్ అయితే మనకు కావాల్సిన విధంగా మనం సెట్ చేసుకోవచ్చు ఫాంట్ ట్యాగ్ని యూజ్ చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.